శరన్నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు మనకి స్కందమాత రూపంలో దర్శనమిస్తారు. నవదుర్గలలో 5వ రూపం స్కందమాత. స్కందుడు అంటే కుమారస్వామి. స్కందుడి తల్లి అయినందువల్ల ఈ దేవికి స్కందమాత అనే పేరు వచ్చింది. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అన్న శ్లోకంతో అమ్మవారిని ఉపాసించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, శాంతి సుఖాలు లభిస్తాయి. ఈ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో 2వ శక్తి శ్రీ లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. ఈ అమ్మవారు శ్రీచక్రానికి అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపంగా చండీదేవిగా పిలువబడేది. ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తరువాత అమ్మవారు పరమశాంతి స్వరూపిణి అయి లలితాదేవిగా పిలువబడుతోంది. ఈ దేవిని పూజించి ప్రసాదంగా దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర నివేదిస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ దధ్యోజనం. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ లైట్ గా వేడెక్కగానే దీనిలో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని శనగపప్పు, ఇంకా కొన్ని మినపగుళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కలుపుకుంటూ లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 4-5 జీడిపప్పులు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దానిలో 1 ఇంచ్ వరకు అల్లం తీసుకొని దాన్ని ముక్కల కింద చేసుకొని వేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. దీన్ని ఇప్పుడు లైట్గా వేగనిద్దాము. కొంచెం వేగనిద్దాము. ఆ లోపల దీనిలో కొన్ని మిరియాలు వేసుకొని బాగా కలుపుతాము. ఇప్పుడు దీనిలో 1 రెబ్బ వరకు కరివేపాకు వేసుకొని దీన్ని లైట్గా కలుపుకుంటూ ఫ్రై అవ్వనిద్దాము. దీనిలో 1 ఎండుమిరపకాయని ముక్కల కింద చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటున్నాను. దీన్ని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరని లైట్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. స్టవ్ లైట్ కొంచెం హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం కూల్ అవ్వనిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము. దాంట్లో 1 కప్ రైస్ ఉడకపెట్టింది వేసుకున్నాము. ఆ రైస్ ని కొంచెం చేతితోనే వేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని దానిలో 1 కప్ వరకు పెరుగు వేసుకుంటాను. ఆ అన్నంకి సరిపడినంత పెరుగు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకుంటున్నాను.
ఇప్పుడు నేను ఇలా బాగా కలుపుకున్న కర్డ్ రైస్లో కొంచెం పాలు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న మిక్స్చర్ని దీనిలో వేసుకొని కలుపుకుంటున్నాం. ఇందాక చేసుకున్న పోపుని దీనిలో వేసుకొని కలుపుకుంటున్నాం. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని బాగా కలుపుతున్నాను. దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. చూడడానికి చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది. మీరు దీన్ని కావాలంటే వేయించుకున్న పల్లీలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టెంపుల్ స్టైల్ టేస్టీ కట్టె పొంగలి. ఇది ఎంతో ఈజీగా, సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తున్నాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు కూడా భలే ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, వేడెక్కాలి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని కలుపుకోవాలి. ఒకసారి లైట్ గా కలుపుకున్నాక దీంట్లో చాప్ చేసుకొని పెట్టుకున్న అల్లం, నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ అల్లం. సో అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని లైట్ గా కలుపుకోవాలి. వేసుకున్నాక వీటిని ఒకసారి లైట్ గా వేయించుకోవాలి. వేయించుకున్నాక దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక కప్పు జీడిపప్పు, అలాగే ఒక కప్పు కాజు, జీడిపప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్ గా వేయించుకోవాలి. దీంట్లో 1 కప్ పెసరపప్పు, జీడిపప్పు 1 కప్ వేసుకోవాలని లేదు, అంటే మీ టేస్ట్ని బట్టి. జీడిపప్పు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, తక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి దీంతోనే 2 కప్పుల బియ్యాన్ని ఆల్రెడీ కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో పెసరపప్పు ఇంకా బియ్యం కలిసి మొత్తం 3 కప్స్ అవుతుంది కదా. ఇప్పుడు దీనికి 3 టైమ్స్, అంటే 3 × 3 9 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు 9 కప్స్ వాటర్ వేసుకున్నాక దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్,
వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇవి బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ రైస్ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. పొంగల్లో కూడా ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇది టెంపుల్ స్టైల్ పొంగలి. నేను తమిళనాడు రెస్టారెంట్ స్టైల్ పొంగలి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా చూపిస్తాను. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసేస్తాను. సో ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ మొత్తం పోయింది. మంచి స్మెల్ వస్తుంది అండ్ మన కట్ట పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకున్నాం. దీనిలోకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే టొమాటో పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సో నేను దీంతో కొద్దిగా టొమాటో పచ్చడి కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. టొమాటో పచ్చడి వీడియో కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు టొమాటో పచ్చడి వీడియో కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన టేస్టీ టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రెసిపీ రెడీ అయిపోయింది. నార్మల్గా టెంపుల్లో అయితే ప్లెయిన్ కట్టె పొంగల్ మాత్రమే ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే కనుక టమాటో పచ్చడితో సర్వ్ చేసుకుంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింతపండు పులిహోర. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కగానే దీనిలో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా ఇంకొంచెం వేగిన తర్వాత నేను దీన్ని ఒక బౌల్లోకి పక్కన తీసేసుకుంటాను. పక్కనకి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అదే ఆయిల్లో కొంచెం కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని మినపగుళ్ళు, అలాగే కొన్ని శనగపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు దీనిలో కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని లైట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 3 ఎండుమిరపకాయ తెంపుకొని వేసుకుంటున్నాను. అలాగే 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, మరియు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని దీన్ని కలుపుకుంటాను. ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేసుకొని కలుపుకుంటున్నాను. దీనిలో నేను నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గుజ్జులాగా చేసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. అదే మిక్స్చర్ నేను దీనిలో వేస్తున్నాను. ఇది ఇప్పుడు లైట్గా కుక్ అయింది.
ఆయిల్ లైట్గా తేలి కొంచెం దగ్గరగా అయ్యి కొంచెం థిక్గా అయ్యే వరకు నేను దీన్ని కలుపుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కుక్ అవుతున్నప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని, మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాంటిటీస్ కావాలంటే యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది లైట్గా థిక్ అయింది. ఇది ఇంకొంచెం థిక్గా ఉండాలి. అలా అవ్వగానే మన నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. మీరు ఇలానే ఇంకొన్ని ట్రెడిషనల్ కానీ లేకపోతే ఇంకా క్యూజైన్ వంటలు కానీ ఏమైనా కావాలంటే పక్కాగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మంచి మంచి రెసిపీస్ చూపిస్తాము. దీనిలో నేను 100 గ్రామ్స్ బియ్యం తీసుకొని దాన్ని కడిగి కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకుంటున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని పులిహోరని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఆ గుజ్జుని కొంచెం బాక్స్లో తీసుకొని పక్కనకి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా కలుపుకొని తినొచ్చు. దీన్ని బాగా కలుపుకుంటున్నారు. కింద నుంచి పైన వరకు మొత్తం అన్నిటికీ మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం పల్లీలు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. మన టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎంత బాగుంది తెలుసా? మీరు కూడా పక్కాగా మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి.